నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమండి, ఏమైందండి? ఈ టైంలో డబ్బు అప్పు అని మాట్లాడుతున్నారు. ఏదైనా సమస్య? ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. ఏంటండి అలా అంటారు? ఏం జరిగిందో నాకు చెప్పొచ్చు కదా. చెప్తే ఏం చేస్తావు? విని ఊరుకోవడం తప్ప నీ వల్ల ఏ ఉపయోగం లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నా టెన్షన్లో నన్ను వదిలే. అదేంటండి అలా మాట్లాడతారు? నేను మీ భార్యని. ఏ కష్టమైనా, ఎంతటి టెన్షన్ అయినా నాతో పంచుకోవచ్చు కదండి. పంచుకుంటే తీరిపోయేది కాదు, పరిష్కారం దొరికేంత చిన్న సమస్య కూడా కాదు. ఇప్పటికిప్పుడు నాకు 10 కోట్లు కావాలి. ఇస్తావా? తీసుకొస్తావా? ఏంటి, 10 కోట్ల? అవును, లాభాలు వస్తాయని ఓ కంపెనీలో పార్ట్నర్గా ఉన్నాను. ఇప్పుడు ఆ కంపెనీ కాస్త దివాళా తీసింది. పార్ట్నర్గా ఉన్న పాపానికి 10 కోట్లు భారం పడింది. నా పార్ట్నర్ ఏమో దేశం వదిలి పారిపోయాడు. అప్పు మొత్తం నా తలకు చుట్టుకుంది. డబ్బు కట్టకపోతే కోర్టుకి ఏడుస్తామని కొందరు అంటుంటే, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడమని ఇంకొందరు అంటున్నారు. చాలా ఇంకా డీటెయిల్గా ఏమైనా కావాలా? నీకు మీ అమ్మ నాన్న సంతోషంగా ఉండడమే ముఖ్యం. నా అప్పుల గురించి, టెన్షన్ల గురించి అనవసరం. ఇంటి విషయంలో నన్ను ఎలాగైతే ఒంటరిగా వదిలేశావో, ఈ ఇష్యూలో కూడా అలానే వదిలేయి. ఇంకేం చూస్తున్నావు? వెళ్ళిక నుంచి వెళ్ళి మీ అమ్మ నాన్నల్ని తలుచుకుంటూ, వాళ్ళ ఇంటి కోసం, వాళ్ళ క్షేమం కోసం కలలు గంటూ ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళు. చాలా ఆపవయ్యా. తీసుకున్న అప్పు తీర్చు, అంతేకాని నీ సమాధానాలు సంజాయిషులు మాకొద్దు. అప్పు తీసుకునేటప్పుడు ఒక మాట, ఇచ్చేటప్పుడు ఒక మాట. కట్టవయ్యా, కట్టు. మా డబ్బులు మా కట్టు. నాకు ఇంకేం చెప్పక్కర్లేదు. దయచేసి నా మాట వినండి సార్. నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి, మొత్తం క్లియర్ చేస్తాను. రాత్రి ఫోన్లో కూడా ఇదే మాట అన్నావు. నీ మాట మీద నమ్మకం లేకే డైరెక్ట్ ఇంటికి వచ్చాం. సాయంత్రం లోపు డబ్బులు ఇవ్వకపోతే చీటింగ్ కేసు పెట్టి లోపల వేయిస్తాను. చూడాకాష్, నేను డబ్బు విషయంలో ఎంత మూర్ఖంగా ఉంటానో నీకు బాగా తెలుసు. అయినా సరే అడిగిన వెంటనే తెలిసిన వాడివని అప్పిచ్చాను. ఇప్పటికే అప్పు తీర్చకుండా, వడ్డీ కట్టకుండా రేపు మాపు అంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? ప్లీజ్ సార్, మీ గురించి నాకు తెలుసు. మీరు కూడా నా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఫినాన్షియల్ డిస్టర్బెన్స్ వల్ల నాకు అందాల్సిన డబ్బులన్నీ ఆగిపోయాయి. అందుకే ఇంకొన్ని రోజులు టైం అడుగుతున్నాను. చాలా పోయా. ఒకటే మాట ఎన్నిసార్లు చెప్తావు? ఇంకెన్ని అబద్ధాలు చెప్పి మమ్మల్ని నమ్మిస్తావు? నీ ఇల్లు, బిజినెస్ చూసి నువ్వు డిగ్నిటీ తెలిసిన వాడు అనుకున్నాను, కానీ సిగ్గు శరం లేనివాడివని నాకిప్పుడే తెలిసింది. అవసరమైతే చేతులు చాచడం, తప్పించుకోవాలనుకున్నప్పుడు మొహం చాటేయడం. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీలాంటి వాడు బిజినెస్ చేయడానికే కాదు, అడుక్కు తినడానికి కూడా పనికిరాడు.
ఆపండి. అవసరం కొద్దీ డబ్బు తీసుకున్నంత మాత్రాన నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? నా కళ్ళ ముందే నా భర్తని ఇలా అవమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మీ మీద పోలీస్ కేసు పెడతాను. సరే పెట్టమ్మా, పోలీసులు వచ్చాక ఎవడి తప్పేంటో నీకే తెలుస్తుంది. అప్పు తీసుకున్నది సరిపోక నీ పెళ్ళంతా మమ్మల్ని బెదిరిస్తావా? ఏం తమాషాలుగా ఉందా నీకు? ఏమనుకుంటున్నావు మమ్మల్ని? అప్పు చేసి ఎగ్గొట్టాలని చూస్తున్న నీ మొగుడికి నువ్వు సపోర్ట్ చేయడానికి సెన్స్ ఉందా లేదా? కంట్రోల్ యువర్ వర్డ్స్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. సంధ్య ప్లీజ్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అది కాదండి, వాళ్ళన్నని మాటలు అంటుంటే. అంటారు సంధ్య, అప్పిచ్చిన వాడు కదా, ఏమైనా అనొచ్చన్న పొగుడుతూ ఉంటారు. ఆకాష్, మాటలు మర్యాదగా రాని. ఇప్పటి వరకు మర్యాదగానే మాట్లాడాను, ఓపికతో కూడా మాట్లాడాను. తల తాకట్టు పెట్టానే సరే మీ అప్పు తీర్చాలి అనుకున్నాను. కానీ మీరు నా భార్యతో మాట్లాడిన పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారని కేసు ఫైల్ చేస్తే మీరేం సమాధానం చెప్తారు? అంతవరకు వస్తే సమాధానం కాదురా, చావు చూపిస్తాను. నేనిచ్చిన డబ్బు నాకు రానప్పుడు నిన్ను ప్రాణాలతో ఎలా వదిలేస్తానురా? నిన్ను చంపి నీ శవంతో వేలు ముద్ర వేయించుకుంటా. ఏమండి ప్లీజ్ వద్దు, మా ఆయన్ని వదిలేయండి ప్లీజ్. లేదు, ఈరోజు మా డబ్బైనా ఇవ్వాలి, లేదంటే వీడి ప్రాణాలైనా తీయాలి. మీకు దండం పెడతాను, ఆ అప్పుకి నేను గ్యారంటీ. నాకు నెల రోజుల్లో టైం ఇవ్వండి. మీ అందరి అప్పు నేను క్లియర్ చేసేస్తాను. దయచేసి నన్ను నమ్మండి. నీ మొగుడు కూడా ఇలాంటి వేషాలు ఎన్నో వేశాడు. అలాంటిది నిన్నెలా నమ్మాలి? నేనింతలా బతిమలాడుతున్నాను. ఒకవేళ నేను మాట తప్పితే ముందు నా ప్రాణాలు తీసుకోండి. దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి. చూడమ్మా, మా వ్యాపారంలో ఎమోషన్స్కి విలువ లేదు. కానీ నీ కన్నీళ్లు చూస్తుంటే ఒక్కసారి అవకాశం ఇవ్వాలనిపిస్తుంది. మిస్ అయితే మాత్రం నీ కళ్ళ ముందే నీ మొగుణ్ణి చంపేస్తాను. పద.